మీరు యథార్థంగా జీవిస్తున్నారా మీ జీవితంలో? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. కీర్తనలు 84:11. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. మీ జీవితంలో యథార్థంగా ప్రవర్తిస్తున్నారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఏ మేలు చేయకుండా ఆయన మానడండి మీ జీవితంలో. ఎందుకంటే యథార్థముగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఈ లోకంలో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించండి. ఆయన ఏ మేలు చేయకుండా నీ జీవితంలో ఉండడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించు. ఆయన యొక్క మేలులన్నిటినీ నువ్వు స్వతంత్రించుకో. దేవుడి ఈ వాక్యం ద్వారా మన జీవితంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్.